అండి. అమ్మమ్మ నాయమ్మ గార్డెన్కి స్వాగతం అండి. అప్పుడు మనం సీడ్స్ వేసాం కదా, ఏం మొక్కలు మొలిసినాయో మొలవలేదో చూద్దామండి ఒకసారి. ఇదిగోనండి, బీట్రూట్లు నేను నాటలేదండి, బట్ అవి నేను కంపోస్ట్లో మనం వండుకున్నవి తిని నేను మొదలు పడేస్తానన్నాను కదా, అవి అట్లా వచ్చినాయి అనమాట. అక్కడక్కడ చాలా చోట్ల వచ్చినాయండి. అవి వచ్చినాయి అనుకోవటమే కానీ నాకు అసలు వేసినప్పుడు నాకు అసలు తెలియని కూడా తెలియదు అనమాట. మామూలు వేస్ట్, కిచెన్ వేస్ట్తో పాటు మొలిసినాయి. ఇదిగోనండి, ఇది పుదీనాకు. అంత పెట్టినవి అన్నీ మొలవలేదు, కొన్ని బతికినాయి. ఇవేముందండి, డజంట్ మ్యాటర్. 4 మొక్కలు మొలిసిన 4 మొక్కలు బతికినా కానీ ఇక అవే అల్లుకుపోతాయి. మిగతా ఆవాలు మట్టుకొచ్చినాయండి. ఆవాలు నేను ఎప్పుడు కొలిసి యువతలేసినాయి కాక కొన్ని మిగిలితే ఊరికి అలా జల్లేసాను, అవి వచ్చినాయి అనమాట. ఇదిగోనండి, గోంగూర రాలేదనుకుంటున్నాను, ఇప్పుడు వస్తున్నాయి ఎట్టుంది. ఇదండి గోంగూర, ఇదిగో ఇది ఇప్పుడు వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇవేమో కావాలని లైన్లు వేసాము, అవతలేమో మిగిలినవి అని అటు పడేసాను అనమాట. ఇత్తనాలు వచ్చినాయి, ఇవి ఆవాలండి. ఇదిగోండి బీట్రూట్, దానంతటదే వస్తున్నాయి అవి. ఇవి ధనియాలండి, చక్క లైన్లుగా బాగానే వచ్చినాయండి. ఇవన్నీ ధనియాలు. ఇక్కడ ఇదేదో వేసాను, చాడ్ గ్రాస్ ఏదో వేసాను, అవి రాలేదండి. అవి కొనుక్కొచ్చి పెట్టాను, మరి ఇత్తనాలు మంచివి కాదు మరేమో, అవి రాలేదు. ఇవి చుక్కకూరండి, మనం ఇండియాలో పులబచ్చలు అంటాము, అదనమాట. ఇండియా నుంచి తెచ్చాము ఇత్తనాలు ఇవి. ఇక్కడేమో నీడ ఉంటుందిలేమో, ఎటు మొలవని ఇక్కడ పెట్టలేదండి. ఆ పేడ కూడా తీయలేదు, ఇత్తనాలు వేస్తే కదా తీయాల్సింది, ఎందుకని. ఇదిగోనండి, తోటకూర ఇప్పుడే వస్తున్నాయండి. ఇదిగో లైన్లుగా ఇప్పుడే వస్తున్నాయండి తోటకూర. అవి తోటకూర లైన్లుగా బాగా వస్తున్నాయి. ఇది మెంతికూర అండి. ఇదిగోండి, ఇది బేర, దీనికి కూడా అంత బాగా ఎండ తగలట్లేదు, అందుకని సరిగ్గా రాలేదండి. ఇదిగోండి బేర, ఇక టైం పైన దాన్ని చూసి గుర్తుపట్టడమే. అన్నీ రాలేదండి, ఒకటి అర ఇంక కొద్ది. అసలు 4 రోజులు ఎండ అరిసిపెట్టి ఎక్కడ వస్తుంది, 2 రోజులు ఎండ వస్తే 2 రోజులు చలి వచ్చేస్తుంది. ఇటు కొంచెం ఎండ తగులుద్ది కదా, కొంచెం మొక్కలు మొలిసినాయండి. ఇది కాకరలు అండి, ఇవి చిక్కుళ్ళు కూడా బాగానే మొలుస్తున్నాయండి, మొలిసినాయి బాగానే. ఇవి దోసలు, ఇవి 2 అల్లం అండి. ఇవి టమాటాలండి. టమాటాలు నేను పెట్టేశాను, ఇంకా ఇవి కావాలంటే ఎవరికన్నా ఇస్తానండి. దగ్గరలో వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్తే కనుక ఇచ్చేస్తాను. ఇవి నాకు వండుకొని కిచెన్ వేస్ట్లో పడి చాలా వస్తున్నాయండి టమాటాలు. నేను మంచి పెద్ద టమాటాలు కొనుక్కొచ్చి వాడతాను నేను కిచెన్లోకి, అందుకని అవి మంచి విత్తనాలు అవి. ఇది కూడాను నేను కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన బీట్రూట్ అండి. ఇదిగోండి, ఇక్కడ కూడా కాకరలు, చిక్కుళ్ళు చాలా వచ్చినాయండి. ఇక వీటిలో వస్తానే ఉంటున్నాయి బాగానేను. ఇదిగోనండి, నా ఫేవరెట్ బాగా వచ్చింది, సొరకాయ విత్తనాలు బాగా మొలిసినాయి. ఇది కొంచెం ఎండకి చలికి కొద్దిగా తట్టుకుంటుందండి. ఇది బాగా వచ్చినాయి ఇవి. మిగతా ఏమో ఎండ రాలేదని, చలిని అట్లా ఇట్లా రాలేదు. ఇదిగోనండి, బెండలు కూడా బాగానే ఇప్పుడు వస్తున్నాయండి. రాలేదనుకొని నేను ఇంకో పాట్లో కూడా వేసాను, ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట అవి. ఇదిగోండి, ఇవి కూడా పెట్టేశాను. చామదుంపలు ఈ 2 పొట్లాలు కొనుక్కొచ్చానండి. వంగలు కూడా కొనుక్కొచ్చాను. ఇదిగోనండి వంగలు, 2 వంగలు ఏమన్నాను పొడవు, 2 గుత్తి వంకాయలు లాంటి 2 కొనుక్కొచ్చానండి. ఇది బూడిద గుమ్మడండి, ఇవి కూడా బాగా మొలిసినాయండి చక్కగాను. ఇది మిరపలండి. మిరపలు, వంగలు మనకి మొక్క మొలవటానికి లేట్ అవుద్ది, మొలిసిన మొక్క మనకి పెరగాలన్నా లేట్ అవుద్దండి. నర్సరీ వాళ్ళంటే టెంపరేచర్ ఒకే రకంగా మెయింటైన్ చేస్తారు కనుక వాళ్ళకి బాగానే వస్తాయి, కానీ మనకి లేట్ అవుతాయి, అందుకని నేను కొనేసానండి అవి. ఇవి చిలకడ దుంపలండి, ఇవి చిలకడ దుంపలు. ఇది మిరపలు, అదిగోనండి అప్పుడే మనం కొన్నది కనుక అప్పుడే మొగ్గ కూడా వస్తుంది, అది మందైతే తొందరగా రాదు. ఇది మామూలు మిరపండి. ఇది ఇగోండి దోసలు చక్కగా అన్నీ మొలిసినాయండి. ఇది కీర దోస, ఒక మొక్క వచ్చింది, మిగతాయి రాలేదు. అది కొన్ని విత్తనాలు, కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని పిచ్చివి ఉంటాయి. ఇవి కూడా బెండలు కూడా అన్నీ బాగానే మొలిసినాయండి.
ఇవి కీర దోసలండి. ఇవి 2 కొనుక్కొచ్చి పెట్టాను. మనం కొనుక్కొచ్చే వాటికి మనం వేసే వాటికి 1 నెల తేడా ఉంటుందండి. మొదలు అవుతాయి అన్నమాట మనం కొనుక్కొచ్చేస్తే. ఈ మంచి గుమ్మడండి, ఇవి కూడా బాగానే మొలిసినాయి. మంచి గుమ్మడి కూడా చక్కగా బాగానే మొలిసినాయండి. మధ్యలో ఉల్లిపాయ ఏదో గుచ్చుంటాను, అవి వచ్చినాయి అన్నమాట. నేను కిచెన్లో వండుకున్నప్పుడు బీట్రూట్ లాగా ఇది ఉల్లిపాయ మొదలు కూడా తెచ్చి పెడతానండి, అందుకని అవి కూడా బాగానే వస్తాయి. ఇగో దోస విత్తనాలు, ఇది పొన్నగంటి కూర అండి. అదిగో బీట్రూట్ నేను పెట్టకుండానే మామూలు కంపోస్ట్లో వచ్చి అదే వచ్చిందండి. ఇది కూడా వంగలు, ఇది కొనుక్కొచ్చానండి. ఇది దొండ అండి, దొండ సంపాదించాను, ఎక్కడ దొరికింది, ఎవరో ఇచ్చారు. ఇదిగోనండి, ఇది మొన్న నేను మీకు వీడియో చేయటానికని చూపించిన బీట్రూట్లు అండి, అవి కూడా చక్కగా వచ్చినాయండి. ఇదిగోనండి, ఇవి నేను వేసిన మిరపలండి, బాగానే వచ్చినాయి. నేను బేక్ ఓవెన్లో పెట్టి హీట్ ప్యాడ్ మీద పెట్టా కదా, వచ్చినాయి, మొలుస్తున్నాయండి. కాకపోతే నేను ఇట్లా కప్పుల్లో పెట్టి లోపల పెట్టినా అవి పెరగట్లేదు, బయట పెడితేనే ఉన్నాయి. మరీ విండీగా ఉంటుంది కదా ఈ మధ్యన, పడిపోయి పోతున్నాయి. అందుకని 2 కొనుక్కొచ్చి పెట్టాను. చూసారా, ఇక్కడ లేదు, పడిపోయినాయి. ఇదిగోనండి, ఇది అసలు అరచేతి పొడవును వచ్చినాయండి. ఇదిగో వాటిట్లో పడిపోయి చచ్చిపోయినాయండి. ఇదిగో అక్కడ పడిపోయి చచ్చిపోయినాయండి. అరచేతి పొడుగున వచ్చిన మొక్కలు కూడా చచ్చిపోయినాయి. టమాటాలు చిన్న కుండీల్లో రకరకాలు వేసానండి. అన్నీ ఏం వచ్చినాయో ఏమి రాలేదో వస్తున్నాయి. ఎదుగోనండి, అవి ఏదో పూల మొక్కలండి అవి. ఇది కూడా నా అర్థం కాలేదు నాకు, ఇవేంటోనో. మేబీ అవి మొలగేమో అనుకున్నాను, మరి తెలియలేదు, అవి రాలేదు సరిగ్గాను. ఇదిగోండి, ఇవేదో పూల మొక్కలు, సీతమ్మ జడబంతి అండి అవి. ఇవేమో ఎల్లో ఫ్లవర్స్ అన్ని జినియాల్లాగా అయ్యో ఉంటాయి అవి. ఇవేమన్నాను మంచి చిక్కుడు ఒకటి, తమ్మకాయల చిక్కుడు ఒకటి, ఇది లాంగ్ బీన్స్ ఒకటి, ఇది ఒక ఫ్లవర్సేనండి కూడాను. ఇవి లాంగ్ బీన్స్ ఒకటి, చెట్టు చిక్కుడు ఒకటి, మామూలు చిక్కుడు ఒకటి, అన్ని రకరకాలుగా ఉన్నాయండి. కొన్ని పూల మొక్కలు, కొన్నివి అన్నీ కూడా బాగానే ఇదిగోనండి, టమాటాలు నేను నాటేశాను. ఇంకా ఉన్నాయండి చాలా మొక్కలు, ఎవరికైనా కావాలంటే ఇస్తాను. ఇది వామ్ ఆకండి, డోయిన్స్లో కొనుక్కొచ్చాను. ఇది కూడా మిరపలు కూడా కొనుక్కొచ్చినాను. ఇది సబ్జాలండి, ఇది కూడా కొనుక్కొచ్చాను. ఇది ఏమంటారు దీన్ని, గోర్చిక్కుడు అండి, 4 మొక్కలు కొనుక్కొచ్చాను. ఇది పొటాటోలు అండి, మంచి పొటాటోలు, ఇవన్నీ పెట్టేశాను. ఇక్కడ 2 చామంతులు కూడా పట్టుకొచ్చాను. పెద్ద చామంతి ఒకటిను, అదేవిధంగా చిన్న చామంతి 2 పసుపేనండి. చామదుంపలు ఇక్కడ పెట్టానండి వరుసగాను, ఎలా వస్తాయో చూడాలి. ఇక్కడ ఈ మధ్యలో ఒకటి ఊరికే పెట్టాలన్న పేరుకి ఒకటి బంతి మొక్క ఒకటి పెట్టాను, కొద్దిగా అందంగా ఉంటుందిలే అని. అది ఇంకా అయిపోయిందండి మా పొలం పని. అంకులు ఎగతాళి చేస్తారు, నేను బ్యాక్ యార్డ్కి వెళ్ళినప్పుడల్లా అదిగదిగో మా పిల్లలు ఎవరైనా కాల్ చేస్తే అదిగో మమ్మీ పొలం వెళ్ళి వచ్చింది, అదిగో పొలం వెళ్ళింది, పిలుస్తూ ఉండండి, అలా ఎగతాళి చేస్తారండి. సొర మొక్కలు కూడా చాలా వచ్చినాయండి. దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక వచ్చి తీసుకెళ్ళచ్చు. మీకు నచ్చినాయా? నా పాట చూస్తుంటే నాకే భలే నచ్చుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.